మధ్యాహ్న భోజనం అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వపు డబ్బులతో నడుస్తుందని ఎంతమందికి తెలుసు? 100కి 99 మందికి తెలియకపోవచ్చు. భారతీయ జనతా పార్టీలో ఉన్నోళ్ళలో 100కి 70 మందికి తెలియచ్చు. మిగతా వాళ్ళకైతే తెలీదు. ఇప్పుడు ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి డబ్బులు స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకానికి అందించే ధరల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఇమ్మీడియట్ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రాథమిక పాఠశాలలో ఒక్కో స్టూడెంట్‌కి ఇదివరకు ₹5.45 ఇస్తే ఇప్పుడు ₹6.19. తాజాగా పెరిగిన కూరలు, బియ్యం ధరలు వీటి నేపథ్యంలో ప్రాథమిక ఉన్నత అంటే 7th క్లాస్ దాకా అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటారు కదా! అక్కడ ₹8.17 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ₹9.29కి పెంచారు. అట్లాగే 9th, 10th స్టూడెంట్స్‌కి ఇదివరకు ₹10.67 ఇప్పుడు ₹11.79. పీఎం పోషణ్ పథకాన్ని అమలు చేస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇది. ఇక్కడ ఏంటంటే పౌష్టికాహారాన్ని అందించాలా. ఎందుకంటే చాలా మంది పిల్లలకి అక్కడ ఇళ్లలో పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి పౌష్టికాహారం అందించుకోలేకపోతారు కాబట్టి మధ్యాహ్న భోజనం అనేటటువంటి స్కీమ్ తీసుకొచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఇది. వెంటనే మనకంటారు ₹2 భోజనం ఏమొద్దా, ₹5 ఏమొస్తాయి, ₹10 ఏమొస్తాయి. అందరికీ కలిపినప్పుడు తక్కువకే పడుతుంది.